వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపట్టి రవికుమార్ పాల్గొని మాట్లాడారు. వైసీపీ హయాంలో అందరూ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమే, మీరందరూ ధైర్యంగా ఉండాలని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో నలుమూలలా తిరిగి ఏ విధంగా పనిచేసిన సంగతి మనందరం కూడా మర్చిపోలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్ పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరికి తెలియదు కాదు. చాలా మంది రాష్ట్రంలో మన నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే మన నాయకులు కూడా 50 రోజుల పాటు జైలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఆయన 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా మచ్చబడిన నాయకుడిగా ఉన్నారన్నమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్లి ప్రజలు కలవడానికి వెళ్తే కోటలో నుంచి రానికుండా చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం కనుక అన్ని విధాలా అందరూ కూడా పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, మన కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, అట్లానే జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. అదేవిధంగా ఉద్యోగస్తుల్ని కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేటి ప్రభుత్వం ఇది. ఉద్యోగస్తులు సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ లో రేపు 4వ తారీఖు రిజల్ట్ రాబోతుంది. ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టుకోవాలని చెప్తున్నాను. మన ఎలక్షన్ లో నాతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా పనిచేశారో నాకు తెలియని విషయం కాదు. ఎందుకంటే నేను అద్దంకిలో అయితే దాదాపు 12 వార్డు దొరుకుడు తిరిగా అందరం కూడా నాతో పాటు అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా సాయంత్రం కూడా 5కి నాతో పాటు 10 తిరగమే కాకుండా తర్వాత మళ్ళీ పనిచేశారు. గ్రామాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేశారు. అన్ని కాన్స్టిట్యూన్సీ నలుగురులో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు పనిచేశారు. అదేవిధంగా బయట ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ ఈసారి పోటీ చేయాలనే దానికోసం వచ్చి పనిచేసిన సంగతి కూడా మనలేదు. అందరూ కూడా ఒకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలనే దానికోసమే వాళ్ళకి వింటాం. మన రోజు సంతమానులు పెట్టాం. అందరం కూడా కలిసాం సంతమానులు పరిపాలనలో. ఓ రోజు నా తులసిపల్లి, పొంగూరు మండలంలో మా నాయకులు అందరం కూడా కలిసాం. తర్వాత నేను కొద్దిగా శబరిమల అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అందుకని మళ్ళీ వచ్చి మన అద్దెకి మనం టౌన్ కలవాలని అనుకున్నాము. అందుకని అందరం కలిసి ఒకసారి అందరూ కూడా పేరు పేట నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసి వెళ్ళాలనే దానికోసం ఇవాళ ఈ మీటింగ్ పెడతాం అనమాట. ఖచ్చితంగా మన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వచ్చిందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.